పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో వసించువాడా పరిశుద్ధుడా పరిపూర్ణుడా పరిశుద్ధ స్థలములలో వసించువాడా ఆరాధనా 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 స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతుల మీద ఆసీనుడా స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతుల మీద ఆసీనుడా ఆరాధనా 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 స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగములు కలుగును దేవా పరమందు దూతలతో ఇహమందు శూతులతో పరమందు దూతలతో ఇహమందు శూతులతో కొనియాడబడుచున్న దేవా కొనియాడబడుచున్న దేవా ఆరాధనా 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 ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా ఆహా హల్లెలూయా యుగ యుగములకు తరతరములకు మహిమా నీకే ప్రైజ్ యు అండ్ థాంక్ యూ లార్డ్ హల్లెలూయా పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాం ఆరాధనకి యోగ్యుడు తండ్రి నీకే స్తుతిగణ మహిమలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించున్నాం తండ్రి ఆమేన్ హల్లెలూయా దయచేసి సమయంలో దయచేసి కూర్చున్నాం అందరూ కూడా రెవరెండ్ శ్రీధర్ రవి గారు ముందుకు వచ్చి వాక్యాన్ని అందించమని కోరుతా ఉన్నాం అందరికీ వందనాలండి. ఈ రోజున వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని బాగా ధ్యానించినటువంటి వాళ్ళు దైవ సేవకులు. వాళ్ళ మధ్యలో వాక్య పరిచయం చేయడానికి నేను అర్హుని కాను. అయినప్పటికీ కూడా ఈ యొక్క ఫ్యామిలీతో ఉన్న సంబంధాన్ని బట్టి నేను ఇక్కడ వాక్య పరిచయం చేస్తున్నాను. గమనించండి, చాలా చక్కని అమూల్యమైన గ్రీటింగ్స్ మీరు ఇచ్చి ఉన్నారు. వాక్య పరిచర్య కూడా చేసి ఉన్నారు. 10 నిమిషాలు, ఇంచుమించు 10 నిమిషాల్లో నేను ఈ యొక్క కూడుకను, ఈ వాక్య పరిచర్యను నేను ముగిస్తాను. కనుక ఎందుకంటే ఇక్కడ నేను ఈరోజు ఇక్కడ వేరే ప్రోగ్రాంకి నేను వెళ్ళాలి.
నేను ఊహించలేదు ఇక్కడ ఉంటామని. కానీ దేవుని చిత్తాన్ని బట్టి, ఈ ఫ్యామిలీకి నాకున్న సంబంధాన్ని బట్టి నా కుమార్తెతో సమానం. షెర్లీ కానీ మన అను కానీ. ఎందుకంటే ఈ ఫ్యామిలీకి ఉన్న సంబంధం నాకు ఎటువంటిదంటే, ఎప్పుడు కూడా మా ఇద్దరం ఎలా ఉంటామంటే, పరిచర్యలో ఆయన, మీ అందరికీ తెలుసు నేను ఆయన కోసం పరిచర్య చేయవలసిన లేదు. స్వరూపాన్ని ఇక్కడ లీడ్ చేసినప్పుడు నేను అనుకున్నాను, స్వరూపానికి ఒక వైఫై లాంటి వాడు, ఇక్కడికి వచ్చి మనం ఎప్పుడైనా ఏదైనా పెట్టుకుంటే ఆ వైఫై కనెక్షన్ తెలిస్తే కనుక ఓపెన్ అయిపోద్ది. అలా పిలుపు గారు కానీ, రమేష్ గారు కానీ, ప్రతి ఒక్కరు కూడా స్వరూపానికి తెలుసు. అందుకే లీడ్ చేసినప్పుడు నేను చూశాను, చాలా సంతోషంగా మనం అందరం కూడా ఇక్కడికి వచ్చింది సంతోషించడానికి వచ్చాం మనం. కనుక ఆయన వర్షిప్ చేయడంలో కానీ, మనందరినీ కూడా కలపడంలో కానీ స్వరూపన్న అనేకమైన గొప్ప సువార్తను ప్రకటించాడు. అదేవిధంగా సామేల్ గారు కూడా, రమేష్ గారు కూడా, పిలుపు గారు కూడా. నేను మొన్న ఆ యొక్క బెల్లం చాయ్ తాగడానికి వెళ్ళేటప్పుడు వీళ్ళని చూసేసరికి వీళ్ళు ఎంత గొప్ప సువార్త చేశారా అనిపించింది. అంటే మనం అనుకుంటాం టీసీసీలోనే ఉంటాం కదా, టీసీసీలోనే మనము ఎక్కువ అక్కడే ఉంటాం, కానీ బయట ఎంత సువార్త చేస్తున్నాం జరుగుతుందని మనకు అసలు అర్థం కాదు. కనుక స్వరూపన్న మేమందరం కూర్చున్నప్పుడు పిలుపు గారు కానీ, రమేష్ గారు కానీ చెప్తూ ఉంటే చాలా సంతోషం అనిపించింది. అదేవిధంగా కిరణ్, అదేవిధంగా సామేల్ గారు, వీళ్ళు గొప్ప స్నేహితులండి. నిజంగా ఫ్యామిలీ కోసం చెప్పారు కదా. నేను వచ్చినప్పుడు ఫస్ట్ 5 సంవత్సరాల క్రితం నేను వీళ్ళ ఫ్యామిలీలోకి నేను ఎంటర్ అయినప్పుడు వీళ్ళు చాలా చక్కగా ఉండేవారు. ఈ బంధం చాలా చక్కగా ఉండేది. ఎక్కడున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పుట్టినరోజులు చాలా ఘనంగా చేస్తూ ఉంటాం. ఎప్పుడు కూడా ఈ ఇంట్లో పుట్టినరోజు అంటేనే చాలా ఘనంగా చేస్తాం. కానీ షెర్లీ విషయంలో కానీ, పాప విషయంలో కానీ, వీళ్ళ చదువుల విషయంలో నేను సామేల్ గారిని ఎన్నోసార్లు తిట్టానండి. నిజంగా వీళ్ళిద్దరికీ, వీళ్ళ భార్య భర్తలుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా ఫ్యామిలీ అంటే, పిల్లలంటే చాలా గొప్ప ప్రేమ అనమాట. కనుక నేను ఎప్పుడు కూడా ఆ పిల్లల విషయంలో నేను చూస్తూ ఉండేవాడిని. వీళ్ళు చదువులను పాడు చేసేస్తున్నాడు, లేకపోతే కిరణ్ కూడా నేను చాలాసార్లు చదువులను పాడు చేస్తున్నాడు అని అనుకునేవాడు. ఎందుకంటే నా పిల్లలతో సమానమే కదా. కానీ దేవుని యొక్క కృప ఏ విధంగా ఉందంటే, మనం అందరం ఈ రోజున చాలా సంతోషంగా ఇక్కడ ఉన్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ యొక్క కృతజ్ఞత కూడిక ఈయన పెట్టి ఉన్నాడంటే, ఈ సంతోషాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే సామేల్ గారిని మనం చూస్తుంటే ఎక్కడైనా సభలు పెడుతూ ఉంటుంటే, ఆయన రవి కానీ, లేకపోతే మా రమేష్ కానీ, లేకపోతే విజయ్ కానీ, ఎవరైనా సరే ఒక ఈవెంట్ చేసుకుంటున్నామంటే ఒక 100K, అంటే వీళ్ళ కెమెరాలు కొన్నాయి చాలా ఎక్స్పెన్సివ్ అండి, చాలా ఎక్కువ రేటు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే, ఈయన ఎంత ఉంటే అంతే తీసుకుంటాడు. కనుక పరిచర్య అంటే పరుగులు పెడతా ఉంటారు. కనుక నేను ఈ రోజున చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈ పుట్టినరోజు లాస్ట్ టైం మనం ఇంటికాడ చేసుకున్నాం. ఈ రోజున పిలుపు గారు కూడా ఇక్కడ మాకు స్థలం ఇచ్చి చక్కని రీతిలో ఈ విధంగా చేయడానికి. మనం ఒక వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని బిడ్డలారా, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 25వ అధ్యాయము 5-6 వచనాలు చూడండి ఒకసారి. వాక్ విషయంలో హేమాని యొక్క కుమారులు ముగ్గురు కుమార్తెలు అనుగ్రహించి ఉండిన వీరందరూ ఆసాపునకును హేమానుకును రాజు చేయున కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు సితారులు వాయించుచు తమ తండ్రి చేతి కింద దేవుని మందిరపు సేవ జరిగించున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నాకంటే మొదటగా వచ్చినటువంటి వాళ్ళు పుట్టినరోజు వేడుకల కోసం, ఆ యొక్క కృతజ్ఞత కోసం వాళ్ళు చెప్పేసి ఉన్నారు ఆల్రెడీ. కానీ ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి చేతి కింద ఏం చేస్తున్నారండి? పరిచర్య చేస్తున్నారు. దేవుని బిడ్డరా, ఇక్కడ చాలామంది సంగీతాన్ని, లేకపోతే వీళ్ళందరూ కూడా సంగీతం ఇక్కడ అందరూ కూడా సువార్త పరిచర్య చేసినటువంటి వాళ్ళే. అందుకే నేను చెప్తున్నాను, తండ్రి చేతి కింద 7 కుమారులు అండి, 14 కుమారులు, 3 కుమార్తెలు. వీళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నారండి. దేవుని సన్నిధిలో ఉన్నారు కనుక వాళ్ళు ఎప్పుడు కూడా ఆశీర్వదించబడ్డారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని యొక్క కట్టడలను అనుసరించారు కనుక వాళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. వీళ్ళు పిల్లల విషయంలో కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, తండ్రి ఈయన ఎప్పుడు ఏ సంఘానికి వెళ్ళినప్పటికీ కూడా, ఎంత బిజీ ఉన్నప్పటికీ కూడా, వాళ్ళని ఎంత తిట్టినప్పటికీ కూడా, వాళ్ళు తండ్రి యొక్క ప్రేమ నుండి వాళ్ళని చూపించాలని, ఆ వీడియో చూపించాలని ఎంతో పిల్లలిద్దరూ కూడా ఎంతో సంతోషంగా పరిచర్య చేస్తారు.
దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మీతో మాట్లాడే ఏంటంటే తెలుసా, వాళ్ళు ఎంతమంది? 14 ముగ్గురేనండి. ఎంతమంది ఉన్నారు? 17 మంది పిల్లలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వాళ్ళే. ఈ రోజున మన పిల్లలు ఏ విధమైన స్థితిలో ఉన్నారు? మనం మహా ఉంటే ఒక 2-3 కన్నుంటాం కదా, ఒకడు వస్తే ఒకడు రాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మన పిల్లలందరినీ కూడా దేవుని సన్నిధిలో పెట్టాలంట. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు మన సంతతంతా కూడా ఆశీర్వదించబడుతుంది. ఈ రోజున వీళ్ళు అనేకమైన పనులు చేసి ఉండొచ్చు, కానీ వీళ్ళు సరిగ్గా చదివి ఉండకపోవచ్చు, కానీ దేవుని పరిచర్య చేశారు కనుక వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. వాళ్ళు పాస్ అయ్యారంటే నేను ఒక్కొక్కసారి నా పిల్లల గురించి నేను ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటాను, భయపడుతూ ఉంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను. కానీ ఇవాళ ఉదయం అంతా కూడా అయ్యగారు ఫోన్ చేస్తున్నప్పుడు పిల్లల కోసం ఆలోచన చేసినప్పుడు, అయ్యా ఇది నీ చిత్తం, వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆశీర్వదించబడతారు. ఎందుకంటే తండ్రి కింద ఉన్నారండి, తండ్రి చేతిలో ఉన్నారు దేవుని బిడ్డలారా. వాళ్ళు ఎప్పుడైతే అలాగ ఉంటారో ఎప్పుడు మన పిల్లల్ని కూడా అలాగే చూడాలి, దేవుని సన్నిధికి తీసుకురావాలి. మాకు ఆ ఇంట్లో ఫైటింగ్ ఎందుకు జరుగుతుందో తెలుసా అండి? సన్నిధికి రావాలండి. పిల్లలు వస్తారు కానీ తండ్రి రాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నేను ఖచ్చితంగా మీతో మాట్లాడుతున్నాను. దేవుడు మాట్లాడుతున్నాడు, మీ పిల్లల్ని ఏ విధంగా పెంచాలంటే మీరు దేవుని సన్నిధిలో పెంచాలి. కనుక ఈ రోజున సామేలు గారికి కూడా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను, మీ అందరూ కూడా చెప్పాలని. ఈ రోజున కృతజ్ఞత మర్చిపోయామండి మనం. పుట్టినరోజులు అన్నీ ఘనంగానే జరుగుతున్నాయి, కొయిటింట్లో మనం ఉంటున్నాం, అదేవిధంగా బయట మనం పని చేసుకుంటున్నాం, కానీ దేవుడి కృతజ్ఞత చెప్పాడని మర్చిపోతున్నామండి. ఆయన యొక్క విషయాలను గొప్ప దేవుడని మనం చెప్పట్లే. 103 దావీదు కీర్తనలో మనం చెప్తున్నాం కదా, నేను రిఫరెన్స్లు దీని కానీ దేవుడు ఆ దావీదు చెప్తున్నాడు, నా ప్రాణమా సన్నిధించమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒకసారి లూకా సువార్త చూడండి, ఒకసారి నేను ముగిస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయము 16వ వచనం. 16వ వచనం. ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇక్కడ ఏముంటుందంటే స్వస్థత పొందినటువంటి వాళ్ళు 10 మంది ఉంటారండి. 10 మంది ఉంటుంటే ఒక అతను వచ్చి, సమరయుడు వచ్చి, ఆయన గొప్ప శబ్దంతో ఏం చేస్తాడో తెలుసా? స్తుతులు చెప్తాడు, కృతజ్ఞ స్తుతులు చెప్తూ ఉంటాడు. ఆ 17వ వచనంకి వస్తుంటే ఆ 90 వెళ్ళిపోతారండి. వెళ్ళిపోయినప్పుడు అప్పుడు అంటాడు, దేవుడు ఏం చెప్తాడు తెలుసా? ఆ 90 ఎక్కడా? ఈ రోజున దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు, అనేకమైన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఎక్కడా కూడా దేవుని కోసం మనం మాట్లాడట్లా. దేవుని కోసం ఎక్కడ కూడా ఆయన ఆశ్చర్య కార్యాలు చేశాడని ఎక్కడ చెప్పట్లా. యేసయ్య చెప్తున్నాడు, ఇక్కడ 90 ఎక్కడికి వెళ్ళిపోయారయ్యా? ఈయన సమరయుడు. ఆ 90 కూడా యూదులు, వాక్యమైనటువంటి వారు, వాక్యం తెలిసినటువంటి వారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు కృతజ్ఞ అర్పణలతో దేవుని సన్నిధిలోకి రావాలబ్బా. ఎప్పుడు చూసినా మన యొక్క ఫంక్షన్లే కాదు, దేవుడు చేశాడు, మేలులు చేశాడు. వీళ్ళని చూస్తుంటే సాక్ష్యం చూస్తారా మీరు? ఎప్పుడు కూడా ఎక్కడ ప్రైవేట్గా రాశారండి, నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఈ దేశంలో చదివించి ఈ విధంగా పాస్ అయ్యారంటే గొప్ప విషయం అండి అది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. సమరయుడికి ఏమి తెలియనటువంటి వాడు, కింద మీరు చదవండి, అన్యుడితను. అన్యుడు ఏమంటున్నాడు తెలుసా? దేవునికి గొప్ప శబ్దంతో చెప్తున్నాడు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంది? మన కుటుంబంలో అనేకమైన మేళ్ళు. ఈ రోజున మన సజీవుల లెక్కలో మనం ఉంటున్నామంటే, మన ఉద్యోగాల్లో మనం ఉంటున్నామంటే, మనం ఇంత మంచి ఆరోగ్యాలతో మనం ఉంటున్నామంటే, మంచి ఇల్లులు కట్టుకుంటున్నామంటే, మన కృతజ్ఞతలు ఎక్కడ చెల్లిస్తున్నామా? దేవుడు చేశాడని మేలు మనం ఎక్కడ చెప్తున్నామా? మన రక్షణ పాత్ర చేత పుచ్చుకుని మనం అందరిలోకి వెళ్ళి సమాధానం చెప్పాలి. ఈ రోజున మనం బాగుంటున్నాం, ఎక్కడ కూడా కృతజ్ఞతలు చెల్లిస్తలే. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. కీర్తనలో చెప్తున్న ఆశ్చర్య కార్యాలంటే ఇవన్నీ ఆశ్చర్యకార్యాలు విజ్ఞాపన చేయాలంట. 26లో 8 వచనంలో చెప్తాడు, మీరు రిఫరెన్స్ చేయవద్దు. ఈ రోజున ఎంతమంది కృతజ్ఞత కలిగి ఉన్నారు? ఒక బండి మీద వెళ్ళినప్పుడు, ఇక్కడంటే మనం ఎవరికి లిఫ్ట్ ఇవ్వం. పాలకొల్లు నర్సపూర్లో వెళ్ళినప్పుడు పిలుపు గారు అయితే చాలామందిని ఎక్కించుకుంటారు అనుకుంటా. ఎవరైనా లిఫ్ట్ అడిగితే కనుక ఆ లిఫ్ట్ ఇచ్చిన వెంటనే పాలకొల్లు అక్కడ దింపుతూ ఉంటాం. అప్పుడు వాడు వెంటనే కిందకి దిగిన వెంటనే అయ్యా థ్యాంక్స్ అండి అంటాడు. అవునా లేదండి? అటు చెప్పకపోతే వాడి ముఖం ఎలా ఉంటుందండి? అసలు ఈడు అనవసరంగా ఎక్కించుకున్నాను,
అలాగ వదిలేసినా బాగుండు అనుకుంటాం. కానీ దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కృతజ్ఞస్తుతులు ఖచ్చితంగా మనం చెప్పాలా. ఆశ్చర్య కార్యాలు దేవుడు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాడు. వారి రెఫరెన్స్లు తెస్సలోనికీ పత్రికలో మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఒకే ఒక వాక్యం నేను చెప్పి మేము వదిలేస్తాను. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం కానీ చూడండి. 10 నిమిషాలు చెప్పాను, ఇంకా 2 నిమిషాలు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకునుడి. ఎవడైనను తనకు హాని చేసినను ఎడల ఒకరిని ఒకడు ఎవరు మన పరిశుద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు, సహవాసములు ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు మనం చేసుకోవాలండి. కుటుంబంలో కూడా రక్త సంబంధంలో కూడా మనం సహించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. అటువంటి దేవుని యొక్క రక్తంలో, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళము, క్రీస్తు ప్రేమ మనం చూపించినటువంటి వాళ్ళు సంఘంలో ఎలా ఉండాలండి? ఒకరిని ఒకరు సహించుకోవాలంట. దేవుని బిడ్డలారా, దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. చదవమ్మా. ప్రభు మిమ్మల్ని క్షమిస్తున్నాడు, మీరును కూడా క్షమించుడి. మీ అన్నిటిపైన ఇక్కడ ప్రేమ ఉండాలండి. క్రైస్తవుడికి ఎవరికి అందరికి ఏమి ఉండాలండి? ప్రేమ ఉండాలి. వాడు నన్ను తిట్టేశాడు కదా అని వదిలేతే కాదు, వాడి మీద సెటర్ వేయడం కాదు. దేవుని బిడ్డలారా, సంఘంలో అనేకమైన జరగవచ్చు, కుటుంబంలో అనేకమైన జరగవచ్చు. కానీ క్రైస్తవుడిగా ఉన్నటువంటి నీవు నేను ఏం చేయాలో తెలుసా? ప్రేమ ఉండాలండి. కృతజ్ఞస్తుతులు కూడికను పెట్టుకోవడం కూడా దేవుడు మనకు రక్తాన్ని ఇచ్చాడు కనుక మనకు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే మనము ప్రేమ కలిగి మనం ఉండాలంట. ఇంకా కిందకి మీరు చూసే 17 వచనం చూడమ్మ ఒకసారి. మరియు మాట చేత కాక 17 వచనమమ్మ, క్రియ చేత కానీ మీరు ఏమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞాస్తుతులు చెల్లించాలంటే. ఇప్పుడు ఏం చేస్తున్నారని సామేల్ గారు, చాలామంది కూడా నేను ఇంకా తీసుకోవట్లేదు కానీ అర్పణతో చాలా కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తూ ఉంటారు. మంచి గృహాన్ని ఇస్తే కనుక, లేకపోతే మన ఇంట్లో ఏదైనా పాడి పంటలు ఉంటే కనుక, ఇంటికాడ వ్యవసాయం ఉన్నటువంటి వాళ్ళు, మాకు వ్యవసాయం ఉండేది, మా నాన్న మా అమ్మ కానీ వాళ్ళు కానీ వెంటనే ఏదైనా పండిన వెంటనే తీసుకొచ్చి దేవుని సన్నిధిలో ఇచ్చినటువంటి వాళ్ళు. అలాగే మన కుటుంబంలో ఏది జరిగినప్పటికీ కృతజ్ఞస్తుతులు దేవుడు ఇచ్చాడని. అలాగే ఇలాంటి పుట్టినరోజులు చేసుకున్నా, కుటుంబంలో అనేకమైన మేలులు చేస్తున్నా తీసుకొచ్చి ఖచ్చితంగా కూడా దేవుని సన్నిధిలో కృతజ్ఞస్తుతులు చెల్లించాలంట. ఎంతమంది ఉన్నాం క్రైస్తవులు ఇలాగా? ఎక్కడెక్కడ మనం చూడడం ఇలాంటి ప్రార్థనలు. ఈ రోజున చాలా గొప్పగా చూస్తున్నాం. ఎంత చక్కగా ఈ వీడియోస్ కానీ లేదా బ్యానర్ కానీ చాలా సంతోషంగా ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? సామేల్ గారు ఇక్కడ నిలబడి, దేవుడు నా పక్షాన ఉన్నాడయా, దేవుడు నా పక్షాన ఉన్నాడయా, అందుకే దేవుడు నన్ను ఈ విధంగా నా కుటుంబంగా నన్ను ఆశీర్వదించాడు, నన్ను కుటుంబంగా ఆశీర్వదించి నా బిడ్డలనిద్దరిని కూడా పాస్ చేయించాడు, నా కూతుర్ని ఈ రోజున దయాకిరీటాన్ని ఇచ్చాడని చెప్తున్నాడు. ఈ రోజున మనం అలా ఉన్నామా? సన్నిధిలో ఖచ్చితంగా మీరందరూ కూడా మీ ఇంటిలో కుటుంబ ప్రార్థనలు జరగాలి. ఖచ్చితంగా మీరు కృతజ్ఞత కూడుకులు పెట్టాలి. దేవుని సన్నిధికి అర్పణలు తీసుకురావాలి. ఆయన సన్నిధిలో మీరు ఎప్పుడు కూడా ప్రార్థనాపూర్వకంగా దూపంతో ఉండాలి. కనుక దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. దేవుడి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఈ సమయం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, స్వరూపన్నకు కూడా నా హృదయపూర్వక వందనాలు. ఎందుకంటే ఇటువంటి సహవాసంలో నేను ఈ విధంగా ఉండటం అనేది చాలా సంతోషకరం. ఎందుకంటే ఇక్కడ అందరూ చాలా పెద్దలు, సారోన్ ప్రసాద్ గారు కానీ వీళ్ళందరూ కూడా వాక్యంలో బలమైనటువంటి వాళ్ళే. కనుక ఈ ఫ్యామిలీతో సంబంధం ఉంది కాబట్టి ఇచ్చారు, కానీ లేకపోతే ఏమీ లేదండి. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని ఇంటిలో పరిచర్య చేస్తామో మన బిడ్డలు ఖచ్చితంగా ఆశీర్వదించబడతారు. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే కనపడతామో, ఇక్కడ హామాను గురించి నేను ఇంకా వాక్యం తీసుకోలే, ఆయన సంగీతాల గురించి నేను ఎప్పుడో స్వరూపానికి చెప్పాను, ఈ వాక్యం చెప్తానన్నా అని. అందుకని ఇక్కడ గుర్తొచ్చింది, 3 కుమార్తెల గురించి గుర్తొచ్చింది. కనుక ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తామో వాళ్ళు ఒలివలో చెట్టు వల్ల ఉంటారండి. వాళ్ళు ఎక్కడా కూడా ఏది కూడా ఆయన దేవుడు అంటాడు, మీరు రాజకుమారులయ్యా అంటాడు.
కనుక ఆ విధంగా మనం ఆశీర్వదించి పెడతాం. బిడ్డని మనం అందరం కూడా దీవించడానికి వచ్చాం. ఇది వాక్య పరిచర్య కాదు, జస్ట్ గ్రీటింగ్ అనుకోండి. కనుక బిడ్డని ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలి, చూడాలి, మంచి పరిచర్య చేయాలి. ఈ కుటుంబం అంతా కూడా అకుల ప్రిస్కల వల్ల ఉంటారు. కనుక ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సమయంలో కూడా నేను ఉండడం. స్వరూపాన్ గారికి అదేవిధంగా ఈ కుటుంబానికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుని స్తోత్రం. చక్కని వాక్య సందేశము, దేవుడు చేసిన మేలును మరి కృతజ్ఞతగా మరి ఏ విధంగా దేవుని సన్నిధిలో మనం ఉండి కార్యాలు చేయాలి చక్కగా వివరించి మరి మనందరినీ కూడా మరి దేవుని వాక్యం నడిపించిన రవి గారికి హృదయపూర్వక వందనాలు. మరి సమయంలో